నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియకి సంబంధించి గతంలో జనవరి 25వ తేదీన జీఓఎంఎస్ నంబర్ 1 జారీ చేశారు. దానిపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ఉద్యోగ సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని మార్పులు కోరిన క్రమంలో ప్రభుత్వం స్వల్ప మార్పులతో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దానికి సంబంధించిన లిస్టును 10/4/2025న జీఓఎంఎస్ నంబర్ 3 ద్వారా జారీ చేశారు. అయితే ఈ రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి చేసిన మార్పులు ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్తే గతంలో జీఓఎంఎస్ నంబర్ 1 డేటెడ్ 25/1/2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన కేటగిరీ ఏ అంటే 2500 లోపు జనాభా గల సచివాలయాలు, ఈ కేటగిరీ ఏ సచివాలయాల్లో 2 మల్టీపర్పస్ ఫంక్షనరీలు మరియు 4 టెక్నికల్ ఫంక్షనరీలను కేటాయిస్తామని, అదేవిధంగా కేటగిరీ బి సచివాలయాలు అంటే 2500 నుంచి 3500 జనాభా గల సచివాలయాలు, ఈ కేటగిరీ బి సచివాలయాల్లో 3 మల్టీపర్పస్ ఫంక్షనరీలు 4 టెక్నికల్ ఫంక్షనరీలను కేటాయిస్తామని, అదేవిధంగా కేటగిరీ సి సచివాలయాలు 3500 పైన జనాభా గల సచివాలయాలు, ఈ కేటగిరీ సి సచివాలయాలకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీలు మరియు 4 టెక్నికల్ ఫంక్షనరీలను కేటాయిస్తామని గతంలో తెలియజేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ఉద్యోగ సంఘాల ద్వారా మల్టీపర్పస్ అనే పేరు మార్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో మల్టీపర్పస్ ఫంక్షనరీలను జనరల్ పర్పస్ ఫంక్షనరీలు మరియు టెక్నికల్ ఫంక్షనరీ అనే పేరును స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీగా విభజించాలని జీఓఎంఎస్ నంబర్ 3 డేటెడ్ 10/4/2025 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఏ కేటగిరీ సచివాలయాల్లో ప్రస్తుతం ఉన్న ఏ డిజిగ్నేషన్ ఫంక్షనరీస్ని జనరల్ పర్పస్ ఫంక్షనరీగా ఉంచారు అనే వివరాలను ఈ జీఓఎంఎస్ నంబర్ 3 ద్వారా తెలియజేసింది. అంటే ప్రస్తుతం మీరు పనిచేస్తున్న సచివాలయం ఏ కేటగిరీకి కిందకు వస్తుంది, అదేవిధంగా మీ సచివాలయంలో ఏ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ను కేటాయించారు, ఎవరిని వేరే డిపార్ట్మెంట్ కేటాయిస్తారు అనే వివరాలను ఈ జీఓఎంఎస్ నంబర్ 3 డేటెడ్ 10/4/2025 ద్వారా ఆ లిస్టును ఎనెక్సర్ 1 ద్వారా ప్రభుత్వం తెలియజేసింది. స్పెసిఫిక్ ఫంక్షనరీలకు సంబంధించిన ఆదేశాలను సపరేట్గా జారీ చేస్తామని తెలియజేశారు. ఇక ఈ జీఓఎంఎస్ నెంబర్ 3 డేటెడ్ 10/4/2025 ప్రకారం గతంలో కేటాయించిన విధంగానే కేటగిరీ ఏ సచివాలయాలు అంటే 2500 లోపు జనాభా గల సచివాలయాల్లో 2 జనరల్ పర్పస్ ఫంక్షనరీలు ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న డిజిగ్నేషన్స్ ప్రకారం పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1 to 5లో ఒకరిని, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్, ఈ పంచాయత్ సెక్రటరీ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ వీరిద్దరిలో ఒకరిని కేటాయిస్తారు. మరియు అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ వీరిద్దరిలో ఒకరిని కేటాయిస్తారు. వీరిలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అనే వివరాలను మన ఛానల్లో ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చారు అనే వివరాలను మన ఛానల్లో ఇంతకుముందు వీడియో గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల కేటాయింపు అనే వీడియోలో చెప్పాం. ఆ వీడియో లింకును ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, చూడగలరు. అదేవిధంగా కేటగిరీ ఏ వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో ఒకరిని మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ లేదా వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలో ఒకరిని కేటాయించారు. అదేవిధంగా కేటగిరీ బి సచివాలయాలు అంటే 2500 నుంచి 3500 జనాభా గల సచివాలయాల్లో జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ 3 కేటాయిస్తారు. కాబట్టి గ్రామ సచివాలయాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1 to 5లో ఒకరు, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ 2 ఉంటారు.
వీరితో పాటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ వీరిద్దరిలో ఒకరిని కేటాయించారు. అదేవిధంగా కేటగిరీ బి వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరియు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఇద్దరు ఉంటారు. వీరితో పాటు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ లేదా వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలో ఒకరిని కేటాయించారు. అదేవిధంగా సి కేటగిరీ సచివాలయాలు అంటే 3500 పైన జనాభా గల సచివాలయాల్లో 4 జనరల్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయించారు. కాబట్టి గ్రామ సచివాలయాల్లో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1 to 5 లేదా మరియు డిజిటల్ అసిస్టెంట్ మరియు వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు మహిళా పోలీస్, పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు మహిళా పోలీస్ ఈ 4 ఉన్నారు. అదేవిధంగా సి కేటగిరీ వార్డు సచివాలయాల్లో అయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీలైన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరియు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మరియు వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఈ 4 కేటాయించారు. పై విధంగా ఏ కేటగిరీ సచివాలయాల్లో ప్రస్తుతం ఉన్న డిజిగ్నేషన్స్లో ఎవరిని కేటాయించారు, ఏ ఫంక్షనరీస్ని వేరే డిపార్ట్మెంట్కు కేటాయిస్తారు అనే వివరాలు లిస్టు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ లిస్టును కూడా డిస్క్రిప్షన్లో ఉంచాము. ప్రస్తుతం మీరు పనిచేసే సచివాలయం ఏ కేటగిరీ సచివాలయం, మీ సచివాలయానికి జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా ఎవరిని కేటాయించారు అనే వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇదండి ఈ వీడియో. స్పెసిఫిక్ ఫంక్షనరీల వివరాలను కూడా వీరిని 2 సచివాలయాలకు ఒకరిని చొప్పున క్లస్టరింగ్ చేశారు. కాబట్టి అంటే ఈ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలు అంటే ఇంతకుముందు టెక్నికల్ ఫంక్షనరీలుగా తెలియజేసినటువంటి గ్రామ సచివాలయాల్లో అయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా సెరికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ వీరిని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలుగా కేటాయిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వీరిని వార్డు సచివాలయాల్లో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలుగా కేటాయిస్తారు. వీరికి సంబంధించిన ఆదేశాలను విడిగా ఇస్తామని తెలియజేశారు. ఆల్రెడీ ఈ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను క్లస్టర్ ద్వారా మ్యాపింగ్ చేశారు. అంటే 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా మ్యాపింగ్ చేశారు. కాబట్టి వారి వివరాలను విడిగా తెలియజేస్తామని చెప్పారు. రాగానే షేర్ చేస్తాము. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.